నీట్ పరీక్ష పేపర్ లీక్ విషయంలో సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. పరీక్షల నిర్వహణ తీరును మారుస్తూ భద్రతాపరమైన సంస్కరణలు చేపట్టినట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. పేపర్ లీక్ లోపాలకు జవాబుదారీతనం ఉండాల్సిందేనని స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం. మరోవైపు సీబీఎస్ఈ ఓఎస్ఎం విధానంపై విమర్శలు వస్తున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తప్పు ఒప్పుకున్న బోర్డు మాత్రం ఓఎస్ఎంని ప్రమోట్ చేసే పనిలో బిజీగా ఉంది. పేపర్ లీక్ విషయంలో లోపాలకు జవాబుదారీతనం ఉండాల్సిందేనని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఎన్టీఏ అఫిడవిట్ పై మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. పర్యవేక్షణ యంత్రాంగాలు, సంబంధిత కమిటీలు ఉన్నప్పటికీ పేపర్ లీక్ ఎలా జరిగిందని కేంద్రాన్ని ప్రశ్నించింది. యువత ఆందోళనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ నిర్వహణ తీసుకున్న నిర్ణయాలపై సుప్రీంకోర్టుకు వివరించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. పరీక్షల నిర్వహణ తీరును పూర్తిగా మారుస్తూ భద్రతాపరమైన సంస్కరణలను చేపట్టినట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. ఫెడరల్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్, యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఎన్టీఏ కోర్టుకు అఫిడవిట్ సమర్పించింది.